డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు వాట్సాప్ చేస్తామని చెప్పాం. ఎక్సర్సైజ్ అది వాట్సాప్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు సాల్వ్ చేసుకుందరు, కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేద్దరు కానీ. నెక్స్ట్ ఇప్పుడు టుడే క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ 3 అన్నమాట. చాప్టర్ 3 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దామండి. మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటన్నది ఫస్ట్ చూద్దామండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ మనకి చూసినట్లయితే లీనియర్ ఈక్వేషన్స్, మొన్న మీకు చెప్పాను. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏ ఇంటూ ఎక్స్. మీకు లీనియర్ అంటే ఎక్స్ అనే వేరియబుల్, ఏ అనేటువంటి కాన్స్టెంట్. ఏ ఇంటూ ఎక్స్ రాసాం, ఏఎక్స్ ప్లస్ బి. ఇవి లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అంటే ఓన్లీ వేరియబుల్ పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకుంటాం. మనం ఏఎక్స్ ప్లస్ బి అని కానీ ఓన్లీ ఏఎక్స్ అని కానీ ఎక్స్ ఉన్నా మనం లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాం. ఇందులో ఎక్స్ అనేది వేరియబుల్ అండి. ఏ అనేటువంటి ఏబిల్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు, రియల్ నెంబర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు అండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం ఎక్స్ వేరియబుల్ ఒక పవర్ 2 అయింది అనుకోండి, దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో అంటాం. అంటే ఇక్కడ మనకి పవర్ వచ్చేటప్పటికి బేస్ ఏమో ఎక్స్, పవర్ ఏమో 2గా ఉంది. ఈ పవర్ని మన ఇవన్నీ కూడా ఎక్స్పెన్షియల్ ఫంక్షన్స్ అంటాం అనుకోండి మామూలుగాని. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేటువంటి అంటే ఎక్స్ అనే వేరియబుల్ పవర్ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ మనం ఎక్స్ప్రెషన్గా తీసుకుంటామండి. ఇక్కడ మన ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకు కాన్స్టెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అవ్వచ్చు, అంటే ఇదే 2x స్క్వేర్ అను, 3x క్యూబ్, ఇలా ఏ నెంబర్స్ అనవచ్చు ఉండవచ్చండి. అంచేత ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ బిఎక్స్ ప్లస్ సి, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్గా తీసుకుంటాం. ఇది మీరు 10th క్లాస్లో చూశారు. 10th క్లాస్ పాలినామియల్లో కూడా చూడడం జరిగింది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటిది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అండి, ఏబిసిఆర్ ఇక్కడ రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఏబిసిలు రియల్ నెంబర్స్ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. కాకపోతే ఏ అనేది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ నాట్ ఈక్వల్ టు 0 కాలేదనుకోండి, ఇక్కడ 0 రాస్తే ఏమవుతుంది, మనకి బిఎక్స్ ప్లస్ సి వస్తుందండి. ఏ 0 అయిపోతే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉందంటే మనకి 0 బిఎక్స్ ప్లస్ సి ఉంది. అంటే బిఎక్స్ ప్లస్ సి అంటే మళ్ళీ ఏమవుతుంది, మనకి లీనియర్ ఈక్వేషన్, లీనియర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవ్వదు. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కావాలంటే కంపల్సరీ ఏ అనేటువంటిది అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. అంచేత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 0 అని. లేదంటే మనకి బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ ఏ అని ఉందనుకోండి, అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పకూడదు, ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఏం చేద్దంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి కాబట్టి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి కాబట్టి బి నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అంతేగాని డెఫినేషన్లో కంపల్సరీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు బిఎక్స్ ప్లస్ సి ఉంది, ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాదని ఏ నాట్ ఈక్వల్ టు 0 అని ప్రతి చోట అవ్వాలని లేదండి మనకి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మాత్రం నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎక్స్ అంటామండి. అలాగే మనకి ఇదే ఈక్వేషన్ ఏవై స్క్వేర్ ఎక్స్ప్రెషన్ ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఉందండి. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషనే ఇన్ వై అని చెప్పాలండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ వై, ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, సి అనేది కాన్స్టెంట్ టర్మ్ అవుతుందండి. ఇక్కడ కూడా వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటాం, వై కోఎఫిషియంట్ బి అంటాం, సి అనేది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. దీని పవర్ 3 అయింది అనుకోండి, క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. అదే క్యూబిక్ పాలినామియల్ అని చెప్తాం. 4 అంటే బైక్వాడ్రాటిక్ అంటాం. అయితే ఇవన్నీ కూడా మన థియరీ ఆఫ్ ఈక్వేషన్ నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం అండి. ప్రజెంట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ వచ్చేటప్పటికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిగా తీసుకుంటాం. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏబిసిఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ అంటే 1 కానీ 2 కానీ ఏమైనా ఉండొచ్చు. లేదు మరి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే మీకు ఐ స్క్వేర్, ఐ ఇమేజినరీ పార్ట్ ఉంటుంది, ఐ స్క్వేర్తో ఉంటాయి. అంటే ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అని డిఫైన్ చేయడం జరుగుతుంది.
ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ 1 ఆ చాప్టర్లో వీటి గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ i² = -1గా తీసుకుంటాం. అంటే i అంటే ఏమవుతుందంటే √-1. ఈ విధంగా రియల్ పార్ట్ అంటే 1 + i ఉందనుకోండి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అలాగే 2 + 3i కాంప్లెక్స్ నెంబర్. ఇందులో రియల్ పార్ట్ ఉంది, ఇమేజినరీ పార్ట్ ఉంది. రియల్ పార్ట్ మనకి i యొక్క కోఎఫిషియంట్ 3 ఉందండి, అంటే ఇమేజినరీ పార్ట్ అంటాం. iతో ఉన్నటువంటి పార్ట్ని ఇమేజినరీ పార్ట్ అంటాం. ఇలాగ మనకి రియల్ నెంబర్తో పాటు కాంప్లెక్స్ నెంబర్ కూడా ఉంది, ఇమేజినరీ నెంబర్ కూడా ఉందనుకోండి, దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఓన్లీ 2i ఉన్నా సరే మనకి ఏమవుతుందండి, కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ 2i గట్ట ఉండడం, ఇవి ఇమేజినరీ నెంబర్స్ అండి. ఇవన్నీ కూడా వీటి గురించి i² ఇమేజినరీ నెంబర్లో i² = -1 అని, i వాల్యూ √-1 అని తీసుకుంటాం. మీకు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ చెప్పినప్పుడు మల్టిప్లికేషన్లో i² వాల్యూ -1 అవుతుందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏబిసి వాల్యూస్ రియల్ నెంబర్స్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ అవ్వచ్చండి. అయితే ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ని మనం ఎక్స్ ప్లేస్లో అంటే వేరియబుల్ ప్లేస్లో సమ్ ఆల్ఫా అనేటువంటి ఏదైనా ఒక వాల్యూని అంటే కాన్స్టెంట్ వాల్యూని కానీ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు α² + b × α + c ఈ వాల్యూ 0 అయిందనుకోండి, అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మొత్తం 0 అయిందనుకోండి, మనం ఏమంటామంటే అండి ఈ ఆల్ఫాని ఏమంటామంటే ఇక్కడ జీరో చేసింది కాబట్టి 0 అని అంటాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ విషయంలో వచ్చినప్పటికీ ఆల్ఫాని 0 అంటారు. 0 అని చెప్పడం. 0 అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ఫా అనేటువంటి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఆ వాల్యూ కానీ 0 అయిందనుకోండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ మొత్తం 0 అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఆ యొక్క ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో ఆ ఆల్ఫాని 0 అని అంటామండి. ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ప్లేస్లో మనం తీసుకున్న నెంబర్ ఏదైనా అవ్వచ్చు, -1 కానీ 2 కానీ ఏదైనా తీసుకున్నాం. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఈ x² కోఎఫిషియంట్ అంటే ఏ అండి. ఇక్కడ ఏ అంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² అని. అలాగే b ఉందనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ x అని, cని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో మనం తెలుసుకోవాల్సింది. అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు అంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు అంటాం అంటే అండి, ఇదే ఎక్స్ప్రెషన్కి మనం =0 అని రాసాం అనుకోండి, అంటే ఇప్పుడు సారీ ax² + bx + c అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ =0గా ఉంటే అంటే 0కి ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇక్కడ కూడా మీకు a≠0 అవ్వాలండి. అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది a≠0. ఏబిసిలు రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చేత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మాత్రం ax² + bx + c =0. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆల్ఫా తీసుకుంటే ఇప్పుడు ఇది సాటిస్ఫై అయింది అనుకోండి, అంటే a² + b + c =0. RHS ఎలా 0, LHS కూడా 0 అయింది అనుకోండి, రెండు అంటే 0కి ఈక్వల్ అయింది అనుకో ఈ వాల్యూ, అంటే టోటల్ ఈ వాల్యూ 0 అయింది, అంటే ఆటోమేటిక్గా RHS 0 ఉంది, LHS వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయింది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇది ఈ ఎక్స్కి ఆల్ఫా అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి x = అనేటువంటిది రూట్ అంటాం లేదా సొల్యూషన్ అంటాం. ఇక్కడ సొల్యూషన్ అంటే రూట్ అంటే ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు 0 అని చెప్తాం, ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయితే 0 అని చెప్తాం. కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ 0 అయింది అనుకోండి, దాన్ని రూట్ అని అంటాం అనమాట అండి. ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం, 0 అయింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయండి. ఇక్కడ పవర్ x యొక్క పవర్ని బట్టి x⁻2 ఉందనుకోండి, 2 రూట్స్ ఉంటాయి, అంటే xకి 2 వాల్యూస్ వస్తాయండి. అలాగే లీనియర్ అనుకోండి 1 వాల్యూ పడతాయి, క్యూబిక్ అనుకోండి 3 వాల్యూస్ వస్తాయి, అంటే 3 రూట్స్ వస్తాయండి. అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసినవి a² + b + c =0 అయింది కాబట్టి ఇక్కడ x = అని దీనికి మనం రూట్ అని చెప్తాం, లేదా సొల్యూషన్ అని కూడా అనొచ్చు అన్నమాట. అయితే ఆ రూట్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేద్దామండి. అసలు ax² + bx + c =0కి రూట్స్ ఏంటి?
ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఈక్వల్ 0కి ఆ రూట్స్ అన్నాం, ఆ 2 రూట్స్ ఉంటాయన్నాం, ఆ 2 రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దామని. మనం ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఉంది. నేను బోత్ సైడ్స్ నేను 4aతో మల్టిప్లై చేస్తున్నాను. 4a ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 4a ఇంటూ 0 అని. అంటే 4aతో మల్టిప్లై చేశాను కాబట్టి ఈ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4abx 4 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ అనమాట అండి, ప్లస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి 4ac ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటంటే 4a స్క్వేర్లో 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ని నేను 2ax హోల్ స్క్వేర్గా రాస్తున్నాను, అంటే స్క్వేర్గా అన్నాడు, హోల్ స్క్వేర్గా రాయడం జరుగుతుంది. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది, అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఈ 4abని 2 ఇంటూ 2a ఇంటూ మనకి 2ax ఇంటూ బీగా రాస్తూ ఈ 4acని రైట్ సైడ్కి మనం ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి 0 మైనస్ 4ac అవుతుంది. లేదా బోత్ సైడ్స్ మైనస్ 4ac యాడ్ చేసాం అనుకోండి, బోత్ సైడ్స్ మైనస్ 4ac యాడ్ చేసిన 4ac మైనస్ 4ac క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 మైనస్ 4ac అవుతుంది. లేదా 4acని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసి అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉంది, అంటే 2ax హోల్ స్క్వేర్ అవుతుంది, 2 ఉంది, 2ax ఉంది, b ఉంది. అంటే మనం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకోవాలంటే, ఎక్స్ప్రెషన్గా మార్చుకోవాలంటే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో మార్దాం అనుకుంటున్నామండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో మార్చాలంటే ఇక్కడ a స్క్వేర్ ఉంది ప్లస్ 2a ఇంటూ b ఉంది ప్లస్ b స్క్వేర్ లేదండి. అంచేత బోత్ సైడ్స్ నేను b స్క్వేర్ని యాడ్ చేస్తాను. 2ax హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ax 2ax ఇంటూ b ప్లస్ b స్క్వేర్ బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను, అంటే b స్క్వేర్ మైనస్ 4ac అవుతుంది. 0 మైనస్ 4ac మైనస్ 4ac అవుతుంది, b స్క్వేర్ యాడ్ చేస్తాను బోత్ సైడ్స్, b స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ మామూలుగా స్క్వేర్ అవుతుందండి. ఆ స్క్వేర్ని 2ax ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో మార్చాను. 2ax ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుందండి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac, b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ చూడండి ఈ 2ax ప్లస్ b హోల్ స్క్వేర్ని మనం 2ax ప్లస్ bలోంచి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఈక్వేషన్, లేదా ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఆల్ఫాను ముందుగానే సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫాను ఫైండ్ అవుట్ చేసిన పర్వాలేదు, డైరెక్ట్గా ఇంక ఎక్స్ ఉంచుకుని ఎక్స్నే సాల్వ్ చేస్తున్నాను నేను. దట్ ఈక్వల్ టు 2ax ప్లస్ b ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ c. మనకి 2ax ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అయినట్టు మనకి రాయడం జరుగుతుంది. ఇక్కడ స్క్వేర్ నాలుగు తీసుకెళ్ళి రూట్గా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 2ax ప్లస్ b ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ కాబట్టి అండి 2ax 2 ఇంటూ a ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. మనం bని ట్రాన్స్ఫార్మ్ చేసినా పర్వాలేదు, లేదనుకుంటే బోత్ సైడ్స్ మైనస్ bని యాడ్ చేసినా పర్వాలేదండి. దట్ ఈక్వల్ టు 2ax ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని రాస్తాం. మీరు ఎప్పుడు యూజ్ చేసిన ఫార్ములా, ఎప్పుడైనా ఫ్యాక్టర్స్ కట్టమన్నప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనేది మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు యూజ్ చేశారు. ఈ ఫార్ములా అదండి అసలు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనేటువంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయండి. 2 రూట్స్ ఎలాగంటే అండి ఇక్కడ మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఒకటండి బై 2a, ఇంకోటి మైనస్ b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. అంచేత 2 రూట్స్ని మన ఇందులో లెట్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై
2a బీటా ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac అని రాస్తాం బై 2a. అయితే ఇక్కడ ఆల్ఫా బీటాలు ఆల్ఫా వాల్యూ ఇదే బీటా తీసుకోవాలని రూల్ లేదండి. ఇది బీటా అనుకోవచ్చు, ఇది ఆల్ఫా అనుకోవచ్చు, ఏది ఎలా రాసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మనం ఆల్ఫా వాల్యూని ఫర్దర్గా థియరమ్స్ కట్ట చేసినప్పుడు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కన్నా తక్కువగా ఉండాలి, లెస్గా ఉండాలని చెప్పేసి అనుకుంటుంటాం. కండిషన్స్లో ఎక్కువగానే మనకు థియరమ్ కండిషన్స్ వస్తాయండి. ఆ కండిషన్స్లో ఆల్ఫా వాల్యూ బీటా కన్నా తక్కువగా ఉండేలా తీసుకుంటుంటాం. అంటే ఇంకా అలవాటు ఇప్పటి నుంచి కూడా మీకు మైనస్ ఆ వాల్యూ తక్కువ ఉన్న వాల్యూని ఆల్ఫాని మనకి బీటా ఈక్వల్ టు పాజిటివ్ ఉండే వాల్యూని తీసుకోవడం జరిగింది. లేదా ఇది బీటా అనుకోవచ్చు, ఇది ఆల్ఫా అనుకోవచ్చు, ఏదైనా పర్వాలేదండి. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 రూట్స్ ఉంటాయన్నాను. ఆ 2 రూట్స్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్కి వచ్చినప్పటికి 2 రూట్స్ వచ్చాయి, ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చేవి. ఒకటి మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒకటి, మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒకటి అండి. అంచేత ఈ 2 వాల్యూస్ని ఆల్ఫా బీటా అనుకున్నాం. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకోవడం జరిగిందండి. ఇవి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైనా తీసుకుంటే రూట్స్ ఏంటంటే ఒకటి మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒకటి అండి. ఇంకోటి మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒకటి. జనరల్గా మనం వీటిని రూట్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఆల్ఫా బీటా అనుకుంటుంటాం జనరల్గా. అంచేత ఇవి చూద్దాం. ఎప్పుడన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి స్టాండర్డ్ ఫామ్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0కి ఏ నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మామూలుగా ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని రావడం జరిగింది. మనకి ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ మైనస్ బి అంటే బి అంటే మీకు ఇచ్చిన నెంబర్లో అది రియల్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ ఏదైనా రాస్తాం. అలాగే బీ స్క్వేర్ మైనస్ 4ac ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ రూట్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4acని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూ ఏదైతే ఉందో రూట్లో రూట్ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈ వాల్యూని సింబాలిక్గా డెల్టా అని వాడతాం. దీన్ని క్యాపిటల్ డి అని కూడా రాస్తారు. ఏం చేస్తుందంటేనండి ఇది ఇక్కడ డీని అంటే బీ స్క్వేర్ మైనస్ 4acని డిస్క్రిమినెంట్ అంటాం. అంటే డిస్క్రిమినెంట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అని అంటే ఇక్కడ విచక్షణి, తెలుగులో మనం విచక్షణి అంటాం. విచక్షణి అంటే ఈ యొక్క రూట్స్ యొక్క నేచర్ ఏ విధంగా ఉండేది తెలియపరుస్తుంది. దాని యొక్క స్వభావం ఏంటన్నది తెలియాలంటే ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac మీద బేస్ అయి ఉంటుందండి. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటిది ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క రూట్స్ నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, రియల్ నెంబర్సా లేక ఇమేజినరీ నెంబర్సా ఏంటన్నా తెలియాలంటే మనం డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac కడతామండి. ఈ డెల్టా అంటే క్యాపిటల్ డి అని కానీ లేదా డెల్టా అని కానీ రాసుకోవచ్చు. దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. అంటే డిస్క్రిమినెంట్ అయిన వచ్చినప్పటికి డెల్టాగా ఎక్కువగా మనకి ఇంటర్మీడియట్లో యూజ్ చేయడం జరిగింది. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే డెల్టా అంటే డిస్క్రిమినెంట్ అన్నమాట అండి. బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది అంచేత ఇక్కడ ఎందుకంటే ఈ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అండి ఈ డిస్క్రిమినెంట్లో నేచరు రూట్స్ యొక్క నేచర్ చెప్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది డెల్టా వాల్యూ. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూస్ని పెట్టి దాని నేచర్ ఏ విధంగా ఉన్నదనేది రూట్స్ యొక్క నేచర్ చెప్తానండి. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే నేచర్ ఆఫ్ ద రూట్స్ అన్నాం, జీరోస్ అని చెప్తాం. జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తామండి. ఇక్కడ మనకి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది లేదా ఈక్వేషన్ అనేది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్గా చెప్తామండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ చెప్తాం. ఇక్కడ ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ డెల్టా వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్ అనమాట అండి. ఈ వాల్యూ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూలో ఏబిసి వాల్యూలో రియల్ నెంబర్సా లేదా రేషనల్ నెంబర్సా అన్న దాని మీద డిసైడ్ అయి ఉంటుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీలు రియల్ నెంబర్స్ అయినా అనుకోండి, నేచర్ ఏ విధంగా చెప్తా ఉన్నది. ఇప్పుడు b² - 4ac ఇప్పుడు ఏబీసీలు రియల్ నెంబర్స్ అయితే యూఆర్ ఏ కామా బి కామా సిఆర్ రియల్ నెంబర్స్ అయినాయి. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్గా రియల్ నెంబర్స్ అవుతాయండి. అయితే రియల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవ్వవు కాబట్టి ముందు చూద్దామండి. ఏబీసీ ఆర్ రియల్ నెంబర్స్ అంచేది రియల్ నెంబర్స్ అయినప్పుడు ఈ డెల్టా వాల్యూ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 0 అయిందనుకోండి. డెల్టా వాల్యూ 0 అవడం అంటే b² - 4ac డెల్టా ఈక్వల్ టు మనకి x ఈక్వల్ టు -b ± b² - 4ac బై 2aలో ఈ b² - 4ac రూట్ లోపల ఉన్నటువంటి వాల్యూ b² - 4ac 0 అయిందనుకోండి. వెంటనే 0 అయినప్పుడు ఇక్కడ x వాల్యూ ఏమవుతుందండి మనకి -b ± √0. √0 అంటే 0 అవుతుందండి. అంచేతన 0/2a అంటే ఇక్కడ x ఈక్వల్ టు -b అంటే +0/2a ఒకటండి, -b -0/2a ఒకటి అంటే x ఈక్వల్ టు -b/2a -b/2a. ఏం చేస్తుందంటే 2 వాల్యూస్ ఉంటాయండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ కూడా చూస్తే మీరు -b/2a -b/2a అంచేత ఇక్కడ చూడండి. ఈ రూట్స్ డబల్ రూట్స్ ఎక్స్కి ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు లేదా డబల్ రూట్స్ అవుతున్నాయి, లేదా ఈక్వల్ రూట్స్, లేదా రిపీటెడ్ రూట్స్ అంటారు. ఇవే రిపీట్ అవుతుంది. -b/2a అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అంచేత దాన్ని రిపీటెడ్ రూట్ అనొచ్చు, లేదా డబల్ రూట్స్ అనొచ్చు, లేదంటే ఈక్వల్ రూట్స్ అని చెప్తాం. కానీ ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఆ రూట్స్ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయండి, రియల్ నెంబర్స్ అవుతున్నాయి. రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ అనమాట అండి. ఇప్పుడు ఈ డెల్టా వాల్యూ 0 అయినప్పుడు ఏబీసీలు రియల్ నెంబర్స్ అయ్యండి. ఈ ax² + bx + cలో ఏబీసీలు రియల్ నెంబర్స్ అయినప్పుడు డెల్టా వాల్యూ 0 అయితే మనం అప్పుడు నేచర్ ఏమని చెప్తామంటే అండి, ఆ రూట్స్ యొక్క నేచర్ ఏమని చెప్తామంటే అండి, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, పైగా రియల్ నెంబర్స్ అవుతాయని చెప్తామండి. ఈక్వల్ రూట్స్ రియల్ నెంబర్స్ అవుతున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాం, లేదా ఈక్వల్ అని కానీ లేదనుకుంటే రిపీటెడ్ రూట్స్ అని కానీ చెప్పచ్చు. దట్ ఈజ్ ఆ రూట్ ఏంటంటే x ఈక్వల్ టు -b/2a అనమాట అండి. 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేటికి డెల్టా <0 అయితే, డెల్టా <0 అయితే మీకు ఏమవుతుందండి, డెల్టా వాల్యూ తీసుకోండి సార్, మన 0 <0 అయినప్పుడు ఇక్కడ x వాల్యూ -b ± రూట్ లోపల <0 అంటే 0 కంటే నెగిటివ్ వాల్యూ వస్తుందండి. ఏదో ఒకటి నెగిటివ్ వాల్యూతో ఉంటుంది. రూట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అవుతుంది అంటే ఇంచుమించు -డెల్టా వస్తుంది మనకి /2a అని రాస్తుంది. అంటే రూటు మనం ఎప్పుడు కూడా రూట్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా అన్డిఫైన్డ్ నెంబర్ అని చెప్పేసి అన్డిఫైన్డ్ నెంబర్ అని చెప్పి యూజ్ చేసేవాళ్ళం కాదండి. కానీ ఇక్కడ మనం ఏం చేద్దంటే రియల్ నెంబర్స్ చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఇమేజినరీ నెంబర్ కూడా నేర్చుకుంటాం కాబట్టి డెల్టాని √-1 × √డెల్టా ఇక్కడ కూడా వేస్తాం. ఈ డెల్టా వాల్యూ 24 అయినా 5 అయినా ఏదైనా ఆ వాల్యూ మనకు తెలిసిన వాల్యూ అవుద్ది. రేషనల్ కానీ ఇరేషనల్ కానీ అవుతుందండి. కాబట్టి ఇక్కడ √-1 వాల్యూ అనేది కంపల్సరీ మనకు వస్తూ ఉంటుంది. √-1 దాన్ని మనం ఎప్పుడు కూడా ఏమని చెప్పండి, i అన్నాం కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు -b ± i × డెల్టా రూట్ డెల్టా అండి, i × √డెల్టా /2a ఇలా రాస్తాం. అంచేతన ఇక్కడ రూట్స్ చూస్తే మీకు ఐతో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంచేతన ఐతో ఇంక్లూడ్ అయిన నెంబర్ని ఏమంటాం అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇమేజ్ నెంబర్ ఐతో ఉన్నాయి కాబట్టి ఇటువంటి నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. అవి పైగా ఏంటంటే అండి కాంప్లెక్స్ నెంబర్స్ ఈ యొక్క రూట్ అనేటువంటిది డెల్టా వాల్యూని బేస్ చేసుకుంటే అంచేతన రెండుని కూడా ఒకదానికొకటి కాంజుగేట్ అవుతున్నాయండి. అంచేతన x ఈక్వల్ టు -b ± i × √డెల్టా /2a అంటే ఇక్కడ డెల్టా వాల్యూ <0 అయినప్పుడు రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం. రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం అండి. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్
ఇక్కడ మన కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఎప్పుడంటే డెల్టా లెస్ దాన్ 0 అయితే ఏం చేస్తుందండి రూట్ లోపల నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ వచ్చిందంటే కంపల్సరీ మనకు అది ఇమేజినరీ నెంబర్ కింద అంటే కాంప్లెక్స్ నెంబర్స్ కింద రాయగలుగుతాం. థర్డ్ వన్ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయింది అనుకో. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే ఇప్పుడు మీకు ఈ వాల్యూ కంపల్సరీ గ్రేటర్ దాన్ 0 అంటే ఇందులో నెగిటివ్ రాదు. ఇంకా మనకి అక్కడ వస్తే రూట్తో ఉన్న వాల్యూ వస్తుంది, లేకపోతే అంటే రూట్ లేకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న నెంబర్ అని వస్తుంది. ఇక్కడ x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే నెంబరు A5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7/A2 రావచ్చు, లేదా x ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ A9/2 అని కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 అని వచ్చింది అనుకోండి, రూట్ 7 అన్నామంటే దీనికి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయలేం. కాబట్టి ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే మనకి కాంజుగేట్ ఉండిపోయి రూట్తో ఉంటుంది. కాంజుగేట్ సార్ట్స్ అవుతున్నాయండి. కాంజుగేట్ సార్ట్స్ అన్నీ కూడా మనకి రియల్ నెంబర్సే కాబట్టి ఇక్కడ టోటల్గా దాన్ని రియల్ నెంబర్ అని చెప్తాం. అంచేత రూట్ 9 ఉంది, రూట్ 9 అంటే 3 అవుద్ది. 3 అవుతుంది కాబట్టి అండి ఇక్కడ -5 + 3/2 వేస్తాం, మనకు వచ్చే నెంబరు రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ రేషనల్ నెంబర్ కానీ ఇరేషనల్ నెంబర్ కానీ ఏదో రావడం జరుగుతుంది. ఏ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి రియల్ నెంబర్సే, కానీ ఈక్వల్ అవ్వండి రెండు అండి. ఈక్వల్ కావు, అన్ఈక్వల్ అంటే రెండు ఈక్వల్ కావు కానీ రియల్ నెంబర్స్ అవుతున్నాయి. ఎంత చేత ఇక్కడ ఎవరు అర్థం అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్ అంటాం, లేదా డిస్టింక్ట్ రూట్స్ అని రాస్తాం. అంటే రెండు రూట్స్ ఆర్ రియల్ అండ్ మనం డిస్టింక్ట్ అని చెప్తామండి. రెండు కూడా వేరు 2 వాల్యూస్ వస్తే రెండు వేరు అవుతాయండి, ఈక్వల్ అవ్వండి. రియల్ వచ్చే వాల్యూ అన్నీ కూడా రియల్ అవుతాయి. ఎప్పుడంటే అండి ఇవి ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ అయినప్పుడు మనం చెప్పేటువంటి ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అయినప్పుడు ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇన్ ఎక్స్ అండి, ఎక్స్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబిసిలు రియల్ నెంబర్స్ అయితే మనం నేచర్ ఆ రూట్స్ యొక్క నేచర్ ఏ విధంగా చెప్తామన్నది చూసామండి. ఏ నెంబర్స్ ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ కాకుండా అంటే రేషనల్ నెంబర్స్ అయినాయి అనుకోండి, అంటే రేషనల్ నెంబర్స్ అవడం అంటే ఏంటంటే అండి ఇక్కడున్న వాల్యూస్ మామూలుగా రూట్ వాల్యూలు కాకుండా ఓన్లీ రేషనల్ నెంబర్సే అండి. అంటే మనకి ఇలా ఉండొచ్చు 3/2x² + 4x + 5 = 0 అని కానీ, లేదా 7x² + 2x + 8 = 0 కానీ. ఇక్కడ చూస్తే ఇవన్నీ నెంబర్స్ కూడా మనం చూసినటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఇవి రేషనల్ నెంబర్స్ అండి. అదే మీకు ఇలా √2x² + 3x + √7 = 0 ఉందనుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుందంటే ఇరేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంటాయండి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇరేషనల్ నెంబర్స్ ఉంటాయండి. కానీ రేషనల్ నెంబర్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు మనకి అక్కడ రూట్ వాల్యూలు ఏవి కూడా ఈ ఈక్వేషన్లో కనబడవండి, కోఎఫిషియంట్గా కనబడవు. అంచేత ఇప్పుడు ఏబిసిఆర్ రేషనల్ నెంబర్స్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు డెల్టా వాల్యూ వస్తామండి 0 అయింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అంటాం అనేసి మనం ఓన్లీ రేషనల్ అని రాచ్చు. ఎలాగ రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయండి, రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి రేషనల్ మనం చూసినట్లయితే రేషనల్ నెంబర్స్ అని రాస్తాం. రేషనల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ అండి, ఇక్కడ కూడా ఈక్వల్ అవుతాయి. లేదా రియల్ నెంబర్స్ అని రాసిన తప్పేం లేదు. అంటే మీకు ఎంసెట్ వైజ్ మీరు జేఈ మెయిన్స్తో కూడా చూసినప్పుడు పర్టికులర్గా మీకు బిట్లో మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అండి మల్టిపుల్ చాయిస్లో ఇప్పుడు ఇక రేషనల్ నెంబర్స్ ఏబిసిఆర్ రేషనల్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు మీకు కంపల్సరీ అక్కడ డిస్టింక్ట్ రూల్స్ వస్తే రేషనల్ నెంబర్స్ అనవచ్చు, రియల్ నెంబర్స్ అనవచ్చు. కాదు రేషనల్ నెంబర్స్ కనబడితే ముందు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదే మీకు ఇచ్చిన ఏబిసిఆర్ రేషనల్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు, అదే మీకు ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం రియల్ ఉన్నది ఆన్సర్గా తీసుకోవాలండి. అందుచేత ఇక్కడ సెపరేట్గా రెండింటిని వేరు చేస్తే 2 కేసెస్గా చెప్పడం జరుగుతుంది, లేదా కామన్గా మనం చెప్పేసుకోవచ్చు అండి. అందుచేత డెల్టా = 0 అయిందనుకోండి, రూట్స్ ఆర్
రూట్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అండ్ ఈక్వల్ అని చెప్తాను. బాబు మీరు బాగా ఐడెంటిఫై చేయాలండి. రూట్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అండ్ ఈక్వల్ అవుతుంది. డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు సేమ్ ఇంతకలాగా అండి చేసేదంతా కూడా రూట్ వాల్యూ మనం 0 అయినప్పుడు 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రేషనల్ ఎందుకన్నామంటే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ మనకు రేషనల్ నెంబర్స్ అయినాయి కాబట్టి రేషనల్ రాసాం. డెల్టా లెస్ దాన్ 0 అయింది. ఈ డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు ఇక్కడ కూడా మీకు ఏమైనప్పుడు కూడా రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయండి. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి అంటే ఇమేజినరీతోనే వస్తాయండి. ఇక్కడ కాంజుగేట్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం. ఏం చేస్తుందంటే మనకు కంపల్సరీ అందులో ఐ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం. ఇక్కడ డెల్టా ఎక్కువ గ్రేటర్ దాన్ 0 అయింది. థర్డ్ పాయింట్ చూసినట్లయితే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఒకటి డెల్టా అనేటువంటిది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందా, ఒక డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనుకోండి. అంటే మనం ఏమన్నాం x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac తీసుకున్నాం బై 2n. ఈ b స్క్వేర్ మైనస్ 4ac అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a9 అయింది అనుకోండి డెల్టా వాల్యూ. ఇక్కడ 9 అయినప్పుడు నేను ఈ వాల్యూని ఎలా రాయొచ్చండి, మనం 3 స్క్వేర్ కింద రాయొచ్చు. 3 స్క్వేర్ కింద రాస్తే ఏమవుతుందంటే 3 రూట్ని స్క్వేర్ క్యాన్సల్ అయ్యి x ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ 3/2 రావడం జరుగుతుంది. -5 ప్లస్ ఆర్ మైనస్ 3/2 అంటే ఇక్కడ మనకు రూట్ వాల్యూ లేదండి. డైరెక్ట్గా మనకి x ఈక్వల్ టు -5 ప్లస్ 3 అండి. -2 అయినా -1 ఒకటి వస్తుందండి, ఇంకోటి -1 అండ్ -4 అని ఇలా వస్తున్నాయి. ఈ 2 వాల్యూస్ని మీరు చూసినట్లయితే ఇవి రేషనల్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు రేషనల్ నెంబర్స్ వచ్చినాయి. అంచేతన ఇక్కడ ఇంతకుముందు అయితే రూట్స్ ఆర్ రియల్ అని చెప్పేసాం. ఇక్కడ ఏం చెప్తామంటే మళ్ళీ మనం 2 కేసెస్గా డివైడ్ చేస్తామండి. డెల్టా ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందా, రూట్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. కానీ డిస్టింక్ట్ రెండు కూడా వేరు వేరు. దెన్ రేషనల్ అండ్ డిస్టింక్ట్ అండి రెండు వేరు వేరు అవుతాయి. రేషనల్ అవుతున్నాయండి, రెండు కూడా డిస్టింక్ట్ అవుతున్నాయి. అంచేత కంపల్సరీ ఇది. రెండో పాయింట్ ఏంటంటే మీకు డెల్టా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకో, అంటే స్క్వేర్ కాలేదండి. స్క్వేర్ కాకుండా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వలేదు. డెల్టా వాల్యూ స్క్వేర్లో రాయలేకపోయాం. అప్పుడు కంపల్సరీ వాల్యూస్ ఎలా ఉంటాయంటే మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/3 ఈ విధంగా ఉండిపోదు. √5 అండి. ఇలా ఉన్నటువంటి నెంబర్స్ మనం ఏం చేస్తాం అంటే కాంజుగేట్ సర్డ్స్ అంటామండి. కాంజుగేట్ సర్డ్స్ అంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్. డెల్టా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ రూట్స్ ఆర్ కాంజుగేట్ సర్డ్స్ అని లేదా ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. ఇక్కడ మనం ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ మనకి ఎరేజ్ అవుతున్నాయండి. ఒకటి ఏంటంటే ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 2 కేసెస్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే డెల్టా పర్ఫెక్ట్ స్క్వేరా, డెల్టా నాట్ పర్ఫెక్ట్ స్క్వేరా. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అక్కడ రూట్స్ అనేవి రేషనల్ నెంబర్ అయ్యి డిస్టింక్ట్ అవుతున్నాయి. అదే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మాత్రం రూట్స్ కాంజుగేట్ సర్డ్స్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతున్నాయండి. అంచేత ఇక్కడ రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు రియల్ నెంబర్స్కి ఇవన్నీ కామన్గానే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కాదా అని చూసుకొని రాయడం జరుగుతుందండి. ఈ విధంగా నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పడం జరిగిందండి. ఇవి మీకు ఎక్కువ ఐపీ కన్నా మీకు ఎంసెట్ జేఈ మెయిన్స్ ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. పాయింట్స్ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్
రూట్స్ అండి. అంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో దీని యొక్క రూట్స్ ఏంటి అనుకున్నాం మనం? ఆల్ఫా బీటా అనుకున్నాం. మరి కోఎఫిషియంట్స్ ఏంటండి? ఏబిసి. ఈ ఏబిసి కోఎఫిషియంట్స్కి ఈ రూట్స్కి ఆల్ఫా బీటాలకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అదే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఉన్నటువంటి రూట్స్కి రెండేళ్ళకి చూసినట్లయితే ఫస్ట్ మనం లెట్ ఆల్ఫా ఈక్వల్ టు -b మైనస్ రూట్ ఆఫ్ -b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అని, అండ్ బీటా ఈక్వల్ టు -b ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే అయిందో దానికి సంబంధించినవండి ఏబిసిలు. మనకి ఇక్కడ తీసుకున్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏపీఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉందనుకో. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బి ప్లేస్లోనేమో క్యూ రాయాలి, తర్వాత క్యూ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే పి, అలాగే క్యూ అక్కడ సి అంటే ఆర్ రాసుకోవాల్సి వస్తుంది, 2 ఇంటూ పి అని రాయవలసి వస్తుంది. అంచేత ఇక్కడ జనరల్గా స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని కూడా 0 అనుకుంటాం. కొన్నిసార్లు ఈ ఈక్వేషన్ని పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 అని కూడా ఇస్తుంటాడు. అలా ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఈ కోఎఫిషియంట్స్ ఏమవుతాయంటే పి క్యూ ఆర్ అవుతున్నాయండి. అంచేత మనం ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి చెప్తున్నామండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి రూట్స్ ఆల్ఫా బీటా అనుకున్నాం. అంచేత ఫస్ట్ నేను సమ్ ఆఫ్ ద రూట్స్ కడుతున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ రూట్స్ ఏమున్నాయి? ఆల్ఫా బీటా. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రూట్స్ ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తున్నాం. మరి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా వాల్యూ -b మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఉంది, ప్లస్ -b ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 రూట్స్ని సమ్ చేస్తున్నాం. డెనామినేటర్లో రెండింటిలో కూడా డెనామినేటర్ 2a ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని మనం యాడ్ చేస్తాం. -b మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అండి మల్టిప్లికేషన్ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజెస్ అవ్వు. మైనస్గానే ఉంటుంది, ప్లస్గానే ఉంటుంది. రెండు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ -b -2b/2a అండి. 2 క్యాన్సిల్ చేస్తాం, -b/a అని వచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకి -b/a అని వచ్చింది. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే, అదే మనకి ఇక్కడ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలండి మనం? -q/p ఇలా రాయాలి. అంచేతన ఎప్పుడన్నా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a అని రాస్తామండి. మరి పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చినప్పుడు కూడా -b/a అని రాయకూడదు. అంచేతన మనం దీన్ని సమ్ ఆఫ్ ద రూట్స్ అని ఇచ్చినప్పుడు -x కోఎఫిషియంట్ ఆఫ్ దట్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ మనకు రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా, రూట్స్కిని అలా కోఎఫిషియంట్స్ ఏంటంటే ఇక్కడ బిఏ, ఇక్కడ కోఎఫిషియంట్ రిలేషన్ అడిగాడు. మనకు హెడ్డింగ్ ఏం పెట్టామంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్నాం కాబట్టి రూట్స్ మనము ఆల్ఫా బీటా అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. బిఏలు ఇక్కడ కోఎఫిషియంట్స్ అవుతున్నాయి కాబట్టి అండి. అంచేతన రిలేషన్ కోఎఫిషియంట్స్కి రూట్స్కి ఉన్న రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. దీన్నే మనం సమ్ ఆఫ్ ద రూట్స్ అంటాం. సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చినప్పటికీ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అని రాయొచ్చు, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు అండి. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద రూట్స్ కట్టాం, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి సెకండ్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చినప్పటికి ఈ ప్లస్ ప్లేస్లో మనం ఇంటూ రాస్తాం. అంచేతన ఇంటూగా రాసినప్పుడు ఏమవుతుంది అనేది రూట్స్ చూద్దామండి. ఆల్ఫా ఇంటూ బీటా అనమాట అండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అండి. ఏ అంటే మైనస్ బి, ఇక్కడ బి అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఇక్కడ మనం ఏ ప్లస్ బి కింద రాఉన్నాయి కాబట్టి అంచేత మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్ బై 2a ఇంటూ 2a అండి. మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ప్లస్ గట్ట లేదు, ఉన్నది ఇంటూ కాబట్టి డినామినేటర్స్లో ఉన్నటువంటి 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం. 2a ఇంటూ 2a, అదే ప్లస్ ఉంటే ఎల్సిఎం కట్టుకునే వాళ్ళం అంటే 2a ఇంటూ 2a 4a స్క్వేర్ అవుతుంది. మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే స్క్వేర్ ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏమన్నా మనకి మైనస్ వాల్యూ ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్స్ ఏమైనా పవర్గా ఉన్నప్పుడు మైనస్ వాల్యూ పాజిటివ్ అయిపోతుంది కాబట్టి మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అండి బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేస్తే బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటంటే వాల్యూ మీకు అక్కడ మీకు ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చిందంటే అండి 4ac బై 4a స్క్వేర్ ఉంది. ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తున్నాం, ఏ కూడా ఏ స్క్వేర్లో ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. దట్ ఈక్వల్ సి బై ఏ ఉంటుంది. సి బై ఏ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటాలో రూట్స్, సి కోఎఫిషియంట్, ఏ కూడా కోఎఫిషియంట్ అవుతుంది. సి ఏ కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ నెంబర్ అన్నమాట, కాన్స్టెంట్ టర్మ్. అంచేతన మనం ఏం రాస్తామంటే సి బై అన్నప్పుడు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. రెండేళ్ళు తేడా చూడాలండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వేసినప్పుడు నెగిటివ్ గట్టా మనకి ఎదర సింబల్ రాదు, డైరెక్ట్గా కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాసాం. అంటే సి బై ఏ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అయితే మాత్రం సి బై ఏ అని రాయాలి. అదే పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ అయితే మాత్రం ఇక్కడ మనం మామూలుగా అక్కడ తీసుకున్న దాన్ని బట్టి ఆర్ బై పి అని రాస్తాం. అక్కడ మీకు ఇచ్చిన కండిషన్ పెట్టి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అంచేతన ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఇక్కడ చూస్తే ఆల్ఫా బీటా వాల్యూ మీకు సి బై ఏ వచ్చింది. అంటే ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ అని. ఈ విధంగా మనం రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడడం జరిగింది. స్మాల్ జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఉంది. మనం ఇప్పుడు ఏం కామన్ తీస్తాం, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ అంటే బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకా 0 లేకుండా మామూలుగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, ఈక్వేషన్కి రాయొచ్చు. ఏ ఇంటూ మనకి ఎక్స్ స్క్వేరు ఇక్కడ బి బై ఏని మైనస్ బి బై ఏ ప్లస్ ఉంది,
ఈ ప్లస్ బదులుగా మైనస్ ఆఫ్ మైనస్ కింద రాస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏగా రాస్తాం ఈక్వల్ టు 0. దట్ ఏ ఇంటూ మీరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం రిలేషన్. ఈ కోఎఫిషియంట్స్కి రూట్స్ ఎలా రాసామండి మనం? ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై అని రాయడం జరిగింది. అంచేత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై అంటే ఆల్ఫా ఇంటూ బీటాగా రాస్తాం. దట్ ఈక్వల్ టు 0 అన్నది. అంచేత నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. దట్ ఇంప్లైస్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే అండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. మీరు ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 బై ఏ ఈక్వల్ టు 0 అవుతుంది తీసుకున్నప్పుడు అండి. లేదా ఇలా ఉంచుకున్నా పర్వాలేదు. ఇక ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందండి. ఇన్ ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంచేత ఇక్కడ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు డైరెక్ట్ ఇంతకుముందు మామూలుగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈసారి రూట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు రూట్స్ ఫైండ్ చేయమన్నాడు అనుకోండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2ac మనం ఏం చేస్తామండి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆల్ఫా ఒకటి బీటా ఒకటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూలు ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ మనకి ఆల్ఫా బీటా వాల్యూలు ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోం. అప్పుడు ఏం చేస్తామంటే అండి ఈ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట మనం. అదేంటి ఈ ఫార్ములా ఏంటండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని రాస్తాం. అంటే ఆల్ఫా బీటా వాల్యూలు మనకి రూట్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫా బీటా వాల్యూలు ఇస్తే ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ అడిగితే ఈ ఫార్ములాస్ చేయొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ ఉంటే ఫ్యాక్టర్స్ కడతామండి. డైరెక్ట్ ఫ్యాక్టర్స్ తెలిస్తే ఫ్యాక్టర్స్ కట్టుకున్నా ఫ్యాక్టర్స్ కట్టచ్చు. ఫ్యాక్టర్స్ లేవనుకోండి అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అయితే కామన్గా అయితే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కావాలంటే మనం ఇలా అప్లై చేస్తాం. లేదంటే కొంతమంది దీన్నే మనకి ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0గా రాయొచ్చు. ఇందులో మనం ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీసామనుకోండి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఎప్పుడైనా రూట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా గుర్తులేదనుకోండి మనకి ఏది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది ఐడియా రాలేదనుకోండి, ఇక్కడ మైనస్సా లేదా ఇక్కడ ప్లస్సా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోండి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే ఇచ్చిన రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రూట్స్ని మనకి 1,3,2 అని రూట్స్ అని ఇచ్చాడు అనుకోండి. 3,2 రూట్స్ అని ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే మీరు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అనుకొని ఫైండ్ అవుట్ చేసేచ్చు అనమాట అండి. ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా మనం ఆల్ఫా బీటాలు అనుకుని ఫార్ములా గుర్తుందనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు 2 అని బీటా ఈక్వల్ టు 3 అని తీసుకొని మనం ఆల్ఫా ప్లస్ బీటా కడతాం. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5 అవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 6 అవుతుంది. ఈ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ గుర్తున్నప్పుడు ఈక్వేషన్లో రాసుకున్నాం అనుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5 రాస్తాం, 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 6 రాయడం జరుగుతుంది. సేమ్ ఎలా చేసినా మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తామండి రూట్స్ ఇచ్చినప్పుడు. అంచేతన మీరు ఈ ఈక్వేషన్ని రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఎప్పుడంటే రూట్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, లేదా గుర్తు రానప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 ఈక్వల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అండి a1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b1 ఎక్స్ ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b2 ఎక్స్ ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ ఒకదానికొకటి ఐడెంటికల్ అంటే సేమ్ అయినాయి అనుకోండి.
సేమ్ ఏంటంటే వాటి యొక్క కోఎఫిషియంట్ ప్రొపోర్షనల్గా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 ఈక్వల్ టు b1/b2 c1/c2 సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుంటాయి అనమాట. ఎప్పుడంటే ఈ 2 ఈక్వేషన్స్ ఐడెంటికల్ ఒకేలాగా ఉన్నాయండి, అంటే సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 రేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x² ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0గా ఉంది అనుకోండి. ఇక్కడ సమ్ 4 ఏదో మల్టిప్లై చేసినట్టు ఉన్నట్టయితే ఈ ఈక్వేషన్ ఏమవుద్దంటే అండి 4x² ఉందనుకోండి, ఇక్కడ 6x ప్లస్ 10 ఈక్వల్ టు 0 అండి. అంటే రేషియో కట్టామనుకోండి 2/4, అలాగే ఇక్కడ 3/6 దట్ ఈక్వల్ టు 5/10 వేసుకున్నాం అనుకో. మీరు ఎలా చూసినా ఇక్కడ 1/2 1/2 1/2 ఇలా వస్తుంటాయి రేషియో. అండ్ ఎప్పుడంటే 2 ఈక్వేషన్ మనం ఐడెంటికల్గా ఉన్నాయంటాం, అంటే సేమ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈ మీకున్నటువంటి ఇంట్రడక్షన్ పాయింట్స్ తెలుసుకోవాల్సినవి. ఇంకా వీటి మీద ప్రాబ్లమ్స్ సమ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం.